చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో కారం, జీరా పౌడర్, ధనియాల పొడి, పసుపు, ఆమ్చూర్ పౌడర్, అల్లం, సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా పెద్ద వంకాయని తీసుకొని ఇలా రౌండ్ రౌండ్ పీసెస్గా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది ఇలా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ ఒక్కొక్కటిగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక్కొక్కటికి ఇలా పెట్టుకొని బాగా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని కొంచెం ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ బాగా వంకాయ బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా పీసెస్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పైన కొత్తిమీర వేసుకొని పప్పులో కానీ పెరుగులో కానీ అంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.